సృష్టి వర్మ గారి ఎలిమినేషన్ రాంగ్. ఇంకొక అవకాశం ఇవ్వాలి. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు ద బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 8 అప్డేట్స్ ఏంటో చూద్దాం. నిన్న నామినేషన్స్లో ఉన్న లిస్ట్లో సేఫ్ అండ్ అన్సేఫ్ ఓవరాల్ లిస్ట్ వచ్చేసింది. అండ్ అలాగే ఎలిమినేషన్ ఎవరయ్యారో కూడా వచ్చేసింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్లో ఉన్న వాళ్ళు రాము రాథోడ్, ఇమాన్యుయల్, ఫ్లోరా, నెక్స్ట్ వచ్చి సుమన్ శెట్టి గారు, సంజన గారు, మనీష్ గారు, భరణి గారు కూడా సేఫే. నిన్న మనం అనుకున్నట్టు ప్రియ గారి విషయంలో నాగార్జున గారు క్లాస్ పీకడం జరిగింది. మీరు ఏదన్నా ఒక విషయం మాట్లాడితే కనుక దాన్ని గుర్తుపెట్టుకోవాలండి అని చెప్పారు. ఇలా మర్చిపోతే ఎలాగా? ఎందుకంటే మీరు చెప్పే దాని మీద ఇంకొకరి యొక్క పాయింట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక సిచ్యువేషన్లో మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా అక్కడ సిచ్యువేషన్లో జరిగిన కొన్ని విషయాలు మాత్రం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అలాగే కెప్టెన్సీలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. అలాగే సంజన గారి కెప్టెన్సీలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. దానికి నాగార్జున గారు కూడాను సంజన గారి క్లాస్ పీకారు నిన్న. బ్యాలెట్ బాక్స్ టాస్క్లో అందరూ కలిసి సృష్టి గారిని టార్గెట్ చేశారు. ఒకవేళ కనుక అక్కడ భరణి గారిని సేవ్ చేయకుండా సృష్టి గారిని కనుక సేవ్ చేసి ఉంటే కనుక చాలా బాగుందని నాకు అనిపించింది. ఎందుకంటే సృష్టి గారి ఎలిమినేషన్ అనేది చాలా దారుణమైన పరిస్థితి. సృష్టి గారు ఉంటారనుకున్నాము, ఇంకొక కొన్ని వారాలైనా సరే ఖచ్చితంగా ఉంటారనుకున్నాము. బట్ ఏంటంటే సృష్టి గారు పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చారు. బట్ 1 వీక్ ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తారు ఎవరైనా సరే. కొద్ది రోజులు ఉంచుంటే బాగుంది అనిపించింది. బిగ్ బాస్ ఎప్పుడు ఎలా ఎటు వెళ్తుందో కూడా ఎవరికి తెలియట్లేదు. నిన్నటి నుంచి మైండ్ అంతా చాలా అప్సెట్గా అనిపించింది. ఎందుకంటే మంచి ప్లేయరు, ఉమెన్స్లో తక్కువ మంది ఉన్నారు, అందులో ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఎలిమినేట్ అయ్యింది అనే ఒక పెయిన్ ఉంది. బట్ ఏంటంటే ఆడవాళ్ళకే శత్రువు అనేది నిరూపించారు. సంజన గారు గెలవడం కోసం మొత్తం అందరూ కలిసి సృష్టి వర్మ గారిని టార్గెట్ చేసి కార్నర్ చేసి ఎలిమినేట్ అయ్యేలా చేశారు అని అనిపించింది. బట్ ఓటింగ్ సిస్టమ్ కూడా ఒకటి ఉంది అక్కడ. ఓటింగ్ వైజ్ కూడా జరిగి ఉండొచ్చు. అది ఖచ్చితంగా మనం అయితే చెప్పలేము అది ఎలాగేంటి అన్నది. నాగార్జున గారికి నా రిక్వెస్ట్ ఒకటే, ఏదో ఒక విధంగా సృష్టి గారిని మళ్ళీ వైల్డ్ కార్డో లేకపోతే ఆధార్ కార్డో రేషన్ కార్డో ద్వారా మళ్ళీ వెనక్కి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. సృష్టి గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఏవి ప్లే చేశారు, చాలా ఎమోషనల్ అయ్యారు. నెక్స్ట్ సృష్టి గారు ఫీల్ అవుతున్నావా అని నాగార్జున గారు అడిగారు. అప్పుడు ఆవిడ నేను రెడీగా ఉన్నానండి, ఏం జరిగినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానని సమాధానం ఇచ్చారు. అది చాలా బాగా అనిపించింది. తక్కువ మందికి ఉంటుంది ఆ స్ట్రాంగెస్ట్ యాటిట్యూడ్ అనేది, చాలా తక్కువ మందికి ఉంటుంది. అంత స్ట్రెంగ్త్ కానీ మెంటల్లీ అంత స్ట్రాంగ్ కానీ చాలా తక్కువ మంది ఉంటారు. మనం అప్రిషియేట్ చేయాలి. సృష్టి గారు ఉన్న ఒక 1 వీక్ అయినా చాలా హానెస్టీగా ఆడారు. అది అనేది తన మనసులో ఏం పెట్టుకోకుండా ఒపీనియన్ ఫేస్ మీద స్ట్రైట్గా పాస్ చేయడం అనేది చూసాం మనం. ఆవిడకి ఎందుకంటే ఇది మనసులో ఒకటి పెట్టుకొని ఆడవలసిన అవసరం లేదు, ఆవిడకి ఆ పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆవిడ చాలా బిజీగా ఉన్నారు. గేమ్ సిన్సియర్గా ఆడడానికి వచ్చారు, ఆవిడేంటో ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు. బట్ ఏంటంటే మనం ఒక అవకాశం ఇవ్వలేకపోయాము. ఏదో ఒక విధంగా ఆవిడ మళ్ళీ బ్యాక్ వస్తారని మనం కోరుకుందాం. కింద కామెంట్స్లో అయితే రాయండి సృష్టి కమ్బ్యాక్ అని. చూద్దాం ఎంతమంది రాస్తారో. ఒకవేళ అలాగా గనక ఏమో, మేబీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ కనుక సృష్టి గారి విషయంలో కనుక కంబ్యాక్ అయితే మాత్రం బిగ్ బాస్ అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్కి అవార్డు వచ్చిందని ఫీల్ అవుతాను నేనైతే మాత్రం. చాలామంది గురించి సృష్టి గారు లాస్ట్లో చెప్పారు, ఎవరైతే కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నారో ఎవరో కెమెరా వెనక యాక్ట్ చేస్తున్నారు అన్నది. కెమెరా ముందు యాక్ట్ చేసిన విషయాలు కొంతమంది వాంటెడ్లీ కెమెరాకి ప్రొజెక్ట్ అవ్వాలని చెప్పి కొంతమంది యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ అనేవి చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క పేర్లు కూడా చెప్పారు సృష్టి గారు. అందులో కొంతవరకు కూడా నిజం ఉంది. ఎందుకంటే ఆవిడ ఒపీనియన్ అది ఆవిడ మనం రెస్పెక్ట్ చేయాలి. ఆవిడ ఏం ఫీల్ అయ్యారో అది చెప్పారు. ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్ యొక్క పేరు తీసుకొని, కొంతమంది ఒక నలుగురు పేర్లు తీసుకొని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆవిడ విషయంలో కనుక అది కరెక్టే, ఆవిడ ఫీల్ అయ్యారు అది. ఎందుకంటే ఒక ప్రామిస్ అనేది ఎప్పుడు కూడాను బ్రేక్ అయితే మళ్ళీ ఆ ప్రామిస్ బ్యాక్ రాదు. ఒకసారి ట్రస్ట్ బ్రేక్ అయినా ఆ ట్రస్ట్ మళ్ళీ ఎప్పుడు బిల్డ్ అవ్వదు. ఎప్పుడు బ్యాక్ స్టాబింగ్ ఇలాంటివి చేయకూడదు, ఏదైనా హానెస్టీగా ఉండాలని చెప్పారు. నిజమే అది కూడా. కానీ సృష్టి గారు మీ విషయంలో అన్యాయం జరిగింది. ఖచ్చితంగా మీరు లైఫ్లో కంబ్యాక్ ఇవ్వాలి. మీరు ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ తీసుకోవాలి, మంచి మంచి ఆపర్చునిటీస్ గెయిన్ చేయాలి. మీరు ఎలాగ లేదన్నా సరే మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలి. అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఎప్పుడు కూడాను మీరు యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా అందరి మనసులో ఉంటారు, యాజ్ ఎ బెస్ట్ కొరియోగ్రాఫర్గా. పుష్ప సినిమాలో కొరియోగ్రఫీ మీద అదిరిపోయింది. మీరు చాలా ఎక్స్ట్రాడినరీ కంపోజర్. మీరు ఇలాంటి బిగ్ బాస్ షోలు ఇంకా ఎన్నో చూడాలి లైఫ్లో.
ఇంకా పైకెళ్ళాలి మీరు. ఇంకా ఇంకా ఉన్నత స్థాయికెళ్ళాలి. మీ తల్లిదండ్రులకి మంచి మర్యాద, పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నెక్స్ట్ బిగ్ బాస్‌లో ఎవరైతే ఉండాలనుకుంటున్నామో, ఎవరైతే గెలవాలనుకుంటున్నామో అది 100%లో ఎంతో కొంత పర్సెంటేజ్ మన బాధ్యత కూడా ఉంటది. ఎందుకంటే మనం ఓటింగ్ చేసిన దాన్ని బట్టి, మనం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన దాన్ని బట్టి, మనం కింద కామెంట్స్ పెట్టిన దాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటది. దయచేసి రాంగ్ పర్సన్స్‌ని ఎంటర్‌టైన్ చేయకండి. రాంగ్ పర్సన్స్‌ని ఎంకరేజ్ చేయకండి. అర్హత ఉన్నోళ్ళకే కుర్చీలో కూర్చోబెట్టాలి. అర్హత ఉన్న వాళ్ళనే ఆ ప్లేస్‌లో ఉంచాలి. ఆల్రెడీ అందులో అందరూ అర్హులు కాదు. ఎలాగోలా సెలెక్ట్ అయ్యారు. ఓకే. నో ప్రాబ్లమ్. బట్ ఏంటంటే చాలామంది యాక్టింగ్‌లు చేస్తున్నారు. చాలామంది అన్‌ఫెయిర్‌గా ఆడుతున్నారు. ఫెయిర్‌గా ఆడుతున్నారు కొంతమంది జెన్యూన్‌గా నిజంగా ఓకే. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా. ఓటింగ్ చేసేటప్పుడు ఒకసారి చూడండి. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళ యొక్క గ్రాఫ్ ఎలా ఉంది? వాళ్ళ వీక్ బిహేవియర్ ఎలా ఉంది? నటించేవాడు ఈజీగా వీక్‌లో ఎక్కడో అక్కడ దొరికే ఉంటాడు. వాడిని పట్టుకోండి. అలాంటి వాళ్ళని టార్గెట్ చేయండి గానీ, ఇలా సృష్టి వర్మ గారు లాంటి వాళ్ళని, సిన్సియర్‌గా ఆడే వాళ్ళని, స్ట్రాంగెస్ట్ వుమెన్‌ని మనం గనక ఎంకరేజ్ చేయకపోతే ఈ సొసైటీ ఇంకా టూ మచ్‌గా తయారవుతది. థాంక్ యూ గైస్. ఇది ఈరోజు అప్డేట్స్. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ.